హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు టీ స్నాక్స్ మసాలా అప్పడాలు చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, 10 days వరకు నిల్వ ఉంటాయి. ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్టు ఆయిల్ వేసుకుని బాగా కలిపి తగినంతగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీలు, అలాగే మినపప్పు, పుట్నాలు, అలాగే కసూరి మేతి, దీనికి మనకి ఇంపార్టెంట్ అయింది కసూరి మేతి, అలాగే ఎండుమిర్చి కూడా వేయించి చల్లనిచ్చి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసే ముందు దీంట్లో సాల్టు, చాట్ మసాలా పొడి వేసుకొని ఇలాగ మిక్సీలో పట్టుకోండి, పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఒక పెద్ద చపాతీ చేసుకుని దానిపైన నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుని దానిపైన మనం మసాలా పొడి చల్లుకోవాలండి. నెయ్యి రాయడం వల్ల మసాలా పొడి దానికి అంటుకుని ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం అంతా చపాతీ అంతా ఈ మసాలా పౌడర్ని స్ప్రెడ్ చేసుకుని ఇలాగ రౌండ్గా నేను చూపించిన విధంగా చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని చేసుకుని చేత్తో ఇలాగ ప్రెస్ చేసి చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకోండి. ఇది కొంచెం ప్రాసెస్ అనుకుంటే ఈజీగా కూడా చూపిస్తాను. ఇలాగ నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి, చాలా త్వరగా రెడీ అయిపోతాయి. వీటన్నిటిని ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగే వరకు వేయించుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. రెడీ అయిపోయినాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి మసాలా అప్పడాలు. ఈవినింగ్ మీరు టీ తాగుతూ వీటిని ట్రై చేయండి, చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.